నవాబుపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించిన అంబేద్కర్ మండల సంఘం నాయకులు. ఈ సందర్భంగా దళిత అవార్డు గ్రహీత శివరాజు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత కీలకమైందని, మనము కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు, జర్నలిస్టులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ అన్నప్పుడు ఎవరనేది ఫస్ట్ గుర్తుకొచ్చేది బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తారు. ఎందుకంటే ప్రపంచ దేశాలంతా కూడా అంబేద్కర్ మరణించినప్పటికీ కూడా నిజంగా భారతదేశం ఉన్నంతసేపు అంబేద్కర్ సజీవుగానే మనలో బతికే ఉన్నట్టు ఉంటాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాలే మహానుభావునిగా కొలుస్తున్న సందర్భంగా ఈ 100 సంవత్సరాలు కానీ ఇంకా 1000 సంవత్సరాలు కానీ ఈ ఇండియా ఉన్నంతసేపు ఈ రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ఉన్నంతసేపు అంబేద్కర్ గారు మనలో జీవించి ఉన్నట్టే. కాబట్టి ఈ మండలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో వర్ధంతులు జయంతులు కాకుండా అంబేద్కర్ ఆశయాలను కూడా జీవంగా అంబేద్కర్ ఆశయాలను జీవంగా ఉంచి ప్రతి ఒక్కరు కూడా దళితులని కాకుండా మండలంలో కానీ దేశంలో అందరు మనుషులు కూడా అందరూ కూడా అంబేద్కర్ని రాజ్యాంగం ఉన్నసేపు బతుకుంటాడు. కాబట్టి మనలో అంబేద్కర్ బతుకున్నట్టే మనందరం కూడా అంబేద్కర్ ఆశయాలను ప్రతిరోజు కూడా స్మరించుకుంటూ ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి మండల తరపున అందరికీ కూడా జై భీమ్. థ్యాంక్ యూ.